ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. రాష్ట్ర స్థాయిలో టీడీపీ నేత చంద్రబాబు, జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ తన రెండు పార్టీలు సమన్వయంతో 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని ప్రణాళికాబద్ధంగా టీడీపీ జనసేన పార్టీల శ్రేణులు ముందడుగు వేస్తున్న నేపథ్యంలో నూజివీడు నియోజకవర్గంలో పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుందని, టీడీపీ నేతలు ఒంటొద్ది పోకడలు పోతున్నారని జనసేన పార్టీకి చెందిన నాయకులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో న్యాయవాదుల చేపడుతున్న నిరసన దీక్ష వద్ద ఒంటెద్ది పోకడతో వెళుతున్న టీడీపీ నాయకులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు కొందరు టీడీపీ ఒంటెద్ది పోకడపై తీవ్ర మనస్తాపానికి గురయ్యామని స్పష్టం చేశారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం జనసేన నాయకులు కార్యకర్తలు సహకరిస్తారు. ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటేనేనో లోకేష్ ముఖ్యమంత్రి అంటేనే జనసేన వాళ్ళు సిద్ధంగా లేరు సహకరించడానికి. అది ఈ లోకల్ ఉన్న లీడర్లు తెలుసుకొని ప్రవర్తిస్తే జనసేన సహకారాలు ఎప్పుడైనా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ న్యాయవాదుల ఇక్కడ ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని ఈ సమస్య పరిష్కారం అన్నారు. అంతేగాని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పట్లేదు. ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని చెప్పడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఇప్పుడు ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేన టీడీపీ ఎక్కడున్నా సరే ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థిని చెప్పాలండి. కానీ టీడీపీ వాళ్ళు ఏకపక్షంగా వచ్చేది మా టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. వాళ్ళకి ఇప్పటికీ మేము 4 సార్లు రిక్వెస్ట్ చేసుకున్నాం, అయినా సరే వాళ్ళ తీరు మారట్లా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పలేదా? బహిరంగ ప్రదేశాల్లో చెప్పొద్దు. ఇంటికి